రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇవాళ ఈ పెన్షన్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇవాళ ఫస్ట్కే చెప్పిన మాట ప్రకారంగానే ఫస్ట్ రోజున ప్రతి ఒక్కరికి 7,000 పంచడం జరిగింది. 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 చేసాం. అలాగే గత 3 నెలలది ఏప్రిల్, మే, జూన్ కూడా 3,000 కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళ 4,000 ప్లస్ 3,000. అలాగే వికలాంగులకు కూడా 6,000 పెన్షన్ పంచిపెడుతున్నాము. ఇది చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. వాళ్ళందరూ చాలా చల్లగా 100 ఏళ్ల పాటు ఉండమ్మా అని చెప్పేసి దీవిస్తున్నారు. ఇది చాలా ఆనందకరం. చంద్రబాబు నాయుడు గారు 200 ఇచ్చేవారు, 200 పోయి 4,000 పెంచారు. మరి దేవుడికి ఇబ్బంది లేకుండానా మరి అప్పుడు లాగా అప్పుడు జరగలేదు. ఇప్పుడు బాగా చూస్తున్నారు ఆయన. మరి ప్రతి ఒక్క బిడ్డని కూడా తిన్నామా ఉన్నామని పలకరించున్నారు. మరి దేవుడికి నేనేది కాదనలేను. మరి ఆ అమ్మ ఆ బాబు కూతురు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడింది. జాగ్రత్తగా చేసుకోండి, మీకేం ఇబ్బంది లేదని అన్నదండి ఆ అమ్మ. మరి చంద్రబాబు నాయుడు కూతురు మరి ప్రతి ఒక్క రోజుని కూడా ఈ 4,000 రూపాయలు కూడా ప్రతి నెల కూడా గడిచేలాగా మా కడుపుకి తినేలాగా మరి చంద్రబాబు నాయుడు ఎంతో పేదదారు ఇచ్చాడండి. మరి నాకు మాట చెప్తా మాట చెప్పలేనండి, ఏమంటే అనుకోండి. మరి ప్రతి ఒక్క రోజుని కూడా అందరూ కూడా బాగానిచ్చాడు. చంద్రబాబు నాయుడు బాగానిచ్చాడు. 4,000 బాగానిచ్చాడు. 200 పోయి 2,000 పోయి 4,000 చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా బాగా చూస్తున్నాడు అందరినీ అని అందరూ చెప్పుకుంటేలాగా చేస్తారని నేను అడుగుతున్నానండి. మరి మందులు పొడిచి పట్టాయి బాబు, మందులు కొనుక్కోలేదండి. కాళ్ళు అడిగిపోయాయండి, కాళ్ళు అన్నత్తం లేదండి. 2 మురుకులు మందులు కొంటున్నానండి, ఇండిషన్ కొనుక్కుంటున్నానండి, అన్నీ కొనుక్కుంటున్నాను బాబు. నా పేరు తుని దెబ్బలపాలెం అండి. మాది తుని దెబ్బలపాలెం. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ఇచ్చారు. మందుల ఖర్చుకి, టీకి, టిఫిన్కి నెలంతా సరిపోతాయి. ఆ బాబు ఉపకారం మంచిది, మంచి మార్గం చూపించారు. కొడుకులు కోడలు ఉన్నాయి, ఎవరు చూస్తారు బాబు? ఆ బాబు ఇచ్చిన డబ్బులతో అలా రిటర్న్ అవుతున్నాం మేము బాబు. మరి ఆ బాబు ముందు 4,000 3,000 ఇచ్చేవారు. ఆ 3,000 ఇచ్చి వెంటనే మళ్ళీ బాబు 7,000 ఇస్తున్నారు బాబు. ఆ బాబు మంచి. ఇప్పుడు గత 3 నెలల్లో కూడా మీకు పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారు కదా, మీరు వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటేవాడు బాబు, చాలా బాధపడిపోయేవాడు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అన్ని నిలబడి ఉండాలని పళ్ళు చేయబడిపోతుంది. ఎలా వెళ్ళగలను? ఇటేపు 100 రూపాయలు, అటేపు 100 రూపాయలు వీధి. మరి పెన్షన్ తీసుకోనికి ఒక్కొక్క అయ్యి పడలేదు బాబు, ఒక్కొక్క అయ్యి పడి కాదు. అప్పుడు బాబు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మరి ఎలా ఉందంటారు చంద్రబాబు చేసి? బాగుంది బాబు, బాగుంది. ఆయన చేసిన ఉపకారం మంచిది. దిక్కులేని వారికి అనేక మందికి ఉపకారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇల్లుని ఇచ్చాడు, ఆ బాబాయ్ ఇల్లు కట్టి ఇచ్చాడు. 2,50,000. నా పేరు ఆరుగోలు చింతాలండి. మాకు పెన్షన్ 7,000 ఇస్తున్నారండి. ఇవాళ 7,000 ఇచ్చారండి. అందు గురించి మాకు తెలుగుదేశం మాకు చాలా సాయం పడుతుందండి. మాకు అన్న ప్రకారంగా నిలబడ్డారండి, మేము కూడా నిలబడ్డామండి. మా మీద దయించి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంటికి వచ్చి మరి ఇస్తున్నారండి బాబు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మరి మాకు లోటుపాట్లు ఏమి లేకుండా మమ్మల్ని సక్రంగా చూస్తా అన్నారండి. ఈ చుట్టేనండి 7,000 ఇస్తున్నారు. మళ్ళీ చుట్టు కానించి 4,000 ఇస్తానన్నారండి. అన్న ప్రకారంగా జరిపిస్తున్నారండి. మాకు అదే సంతోషం అండి. మీ తెలుగుదేశం మాకు చాలా ఉపయోగపడుతుందండి. మేము డబ్బులు పెట్టి మేము హాస్పిటల్కి చేసుకుంటున్నామండి. పిల్లల ఆశ లేకుండా మీ ఆశ మీద మేము బతుకుతున్నామండి. మాకు షుగర్, బీపీనండి. నాకు మీరు సంతోషంగా ఉండి మమ్మల్ని సంతోషపట్టండి. చంద్రబాబు నాయుడు గారికి మా వందనాలండి.
మరి నాకైతే నా భర్త చనిపోయి 8 సంవత్సరాల దాకా నాకు పెన్షన్ రాలేదండి. టీడీపీ అమ్మ వచ్చిన తర్వాత నాకు పెన్షన్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ 3000 పెన్షన్ అలాగా వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు 4000 అలా పోయి ఇప్పుడు 7000 ఇచ్చారండి. 3 నెలలు పెన్షన్ కూడా మాకు కలిపి 7000 పెన్షన్ ఇచ్చారండి. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. కాకపోతే మాకు స్థలాలు కూడా ఫస్ట్లో అయితే మాకు ఇల్లు కూడా ఇంటికి స్క్రీన్ కూడా ఇచ్చారండి. మరి మా బిడ్డలు చదువు పట్ల కూడా డబ్బులు కూడా ఇస్తామనేసి మరి చెప్పారండి. మరి రాజకీయం వచ్చిన తర్వాత బాగుంటుందని మేము చాలా కోరుకుంటున్నామండి. ఈ డబ్బులు మాకు చాలా మాకు దేనికి హెల్ప్ ఉంటాయండి. పెంచారు కదా 3000 నుంచి 4000 పెంచారు కదా, ఆ పెన్షన్ డబ్బులు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? మాకు ఇంట్లో మా పిల్లల చదువులు కానీ మాకు మరి ఖర్చులు ఉంటాయి కదండి. మరి మా పిల్లలు కానీ మరి మేము కూడా చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తామండి. మరి అక్కడ కూడా జీతాలు మాకు ఏమీ రావండి. మరి ఈ 4000 కూడా మాకు హెల్ప్ అవుతుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.